నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ దేశవ్యాప్తంగా తనిఖీలు జరుగుతూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఇందులో భాగంగా కువైట్లో ముఖ్యంగా మాదక ద్రవ్యాల అక్రమ రవాణా పైన పోలీసులు ఫోకస్ పెట్టారు. ఎక్కడైనా మాదక ద్రవ్యాలు అక్రమ రవాణా జరుగుతూ ఉంటే అక్కడికి వెళ్ళి దాడులు చేసి అధికారులు ఆ యొక్క అక్రమ రవాణా చేస్తూ ఉన్న వారిని అదుపులోకి తీసుకుంటూ ఉన్నారు. తాజాగా కువైట్లో కొనసాగుతూ ఉన్న భద్రతా తనిఖీలలో భాగంగా కువైటు మాదక ద్రవ్యాల నియంత్రణ విభాగం కోసం క్రిమినల్ సెక్యూరిటీ విభాగం అధికారులు కువైటు దేశంలోని వివిధ ప్రాంతాలలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణాలో పాల్గొన్న నెట్వర్క్ను విజయవంతంగా విచ్ఛిన్నం చేసింది. అలాగే ఇంటెలిజెన్సీని ధృవీకరించి పబ్లిక్ ప్రాసిక్యూషన్ నుంచి చట్టపరమైన అనుమతి పొందిన తర్వాత 5 అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. అలాగే 5 మనం చూసుకుంటే 2 కువైటీ పౌరులు, 2 బేదున్లు మరియు 1 సిరియన్ దేశస్థుడు ఉన్నాడని చెప్పేసి వాళ్ళను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 8.5 కిలోల హ్యాషిషు, 5 కిలోల షాబు, 0.5 కిలోల లెరికా పౌడరు, 50 గ్రాముల మాదక ద్రవ్యాల కెమికల్స్, అలాగే 50 గ్రాముల గంజాయి, 30 గ్రాముల మత్తు పదార్థాలు, 2000 ట్రామాడాల్ మాత్రలు, 200 సైకో యాక్టివ్ మాత్రలు, 400 ml హాషిష్ ఆయిల్ మరియు లిరికా క్యాప్సూల్స్ కోసం ప్యాకింగ్ చేసే సాధనాలు, వస్తువులను స్వాధీనం చేసుకున్నామని చెప్పేసి వీరిని అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్న తర్వాత చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు రెఫర్ చేసినట్లు అధికారులు తెలిపారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.